హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజైతే నేను కలవడానికి మా మాయ వచ్చాడు. మా మాయ నేను సరదా ఫోటోలు తీద్దాం కదని చెప్పని పని లేక ఖాళీగా అలా బయటకి అయితే వెళ్తున్నాం. ఇకైతే సరదాగా ఖత్తర్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇక మా మాయ అయితే ఇక్కడ ఖత్తర్లోనే ఉంటాడు, మీకు తెలిసిందే. ఆల్రెడీ గత వీడియోలో అయితే ఉన్నాడు మా మాయ. నిన్నే వచ్చానే ఖత్తరు. ఇక మా మాయని చూడడానికి అయితే వచ్చాడు. ఇక మా మాయ తీసుకుని అయితే అలా బయటికి వెళ్ళిపోతున్నా. ఈ రోజు అయితే దొలగొట్టేద్దాం ఖత్తర్ని. బెంగళూరేసుకున్నాడు బాబు, వచ్చినట్టే కగిలిచేసి ముద్దెట్టేసుకున్నాడు. సాయంత్రం అయితే మేము ప్లానింగ్ పబ్ అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఈ పబ్లో అయితే వీడియోస్ అయితే తీనివ్వరు, కానీ ట్రై చేస్తాం తీయడానికి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు 4 అయింది టైం. సరదా సిటీ సెంటర్ వైపు అయితే వెళ్తున్నాం. సో నేనైతే ఖత్తర్ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నా. అయితే మొన్న ఇంటికి వెళ్ళి వచ్చా. మా మాయ అయితే 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఖత్తర్లోని. ఈ మా వాడికి అయితే సొంతంగా ఓన్ బిజినెస్ అయితే ఉంది ఇక్కడ ఖత్తర్లో. మా మాయ అయితే కువైట్, దుబాయ్, ఖత్తర్ అయితే చేసాడు. నీకు ఏది బాగుంది? నీకు ఏది నచ్చింది బాగా? ఏ కంట్రీ నచ్చింది? ఐ లైక్ దుబాయ్. దుబాయ్లో బాగుందా? దుబాయ్లో ఏం చేసాను? ఎక్సలెంట్. దుబాయ్లో నేను చేసింది అయితే ఆఫీస్ బాయ్ చేశాను. కానీ అసలు అక్కడ ఉన్న ఫ్రీడమ్, ఇక్కడ ఉన్న కంట్రీ చూడడానికి అయితే చాలా విజువల్ గా అయితే చాలా బాగుంటది. ఇక్కడ అంత ఏమి ఉండదు, ఎటు తిరిగినా ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. ఎటు వెళ్ళొచ్చు తిరగడానికి ఏమి ఉండదు చూడడానికి. కానీ అక్కడ దుబాయ్ వచ్చేసి టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఐ లైక్ దుబాయ్. కానీ ఖత్తర్లో అయితే సెలవులు ఉండవు ఇంట్లో పని చేసుకునే వాళ్ళు. ఖత్తర్లో సెలవు ఉన్నా ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. చర్చ్ మాత్రమే, చర్చ్కి వెళ్ళడం, ఇంటికి రావడం అంతవరకే. ఇక్కడ తిరగడానికి పార్కులు ఇలాంటివి అంటూ కష్టం. ఒకవేళ ఎవరినైనా వేసుకుని తిరగదాం అనుకున్నా పోలీసు వెళ్తున్నారంటే పార్సల్ అనమాట ఇంటికి. కాబట్టి నాకైతే ఖత్తరే నచ్చింది. ఎందుకంటే ఖత్తర్లో ఉన్నా కానీ ఫస్ట్ నుంచి ఖత్తర్ అయితే నాకు నచ్చింది. కానీ మా మాయకి దుబాయ్ బాగుందంట. దుబాయ్ చేస్తాడు, అడిగాడు. ఇదైతే వచ్చేసి ఖత్తర్ పార్లమెంట్ అంటారు దీన్ని. ఈ సూక్ గఫన్ ఏరియాలో అయితే ఉంది. ఇక్కడైతే అరబ్ వాళ్ళు ఇలా తిరుగుతారు ఒంట్లు వేసుకుని. ఇకైతే మేము కార్ని సిటీ సెంటర్లో చాలా అయితే ప్రయత్నించాం పార్కింగ్ దొరుకుతుందేమోనని. అక్కడైతే పార్కింగ్ దొరకలే. ఇంకా నెక్స్ట్ వేరే చోటుకి అయితే వచ్చాం. ఇక్కడైతే మీకు చాలా పెద్ద అద్భుతాన్ని, చాలా పెద్ద అందాన్ని అయితే చూపించబోతున్నా. ఇక్కడైతే క్రూజ్ షిప్ అయితే ఉంటుంది పెద్దది. మేమైతే ఇప్పుడు వచ్చేసి కార్నిస్ ఏరియాలో ఉన్నాం. కార్నిస్ ఏరియాలో పెద్ద క్రూజ్ షిప్ అయితే చూపిస్తా. చూసి ఎంజాయ్ చేసేద్దు కానీ ప్లీజ్ జస్ట్ వెయిట్. ఫైనల్ గా మనం అయితే క్రూజ్ షిప్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక అతిపెద్ద క్రూజ్ షిప్ తిరిగేది మనం వచ్చేసాం ఎక్కి రోజు. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా సిటీ సెంటర్ మొత్తం అంతా తిరుగుతూ పార్కింగ్ లేదని చెప్పని ఇలా అయితే వచ్చేసాం. కానీ ఇక్కడ మాకు అనుకోకుండా అయితే ఈ క్రూజ్ షిప్ అయితే దొరికేసింది. ఇక ఈ క్రూజ్ షిప్ అయితే US నుంచి వచ్చిందంట. 14 రోజుల జర్నీని అయితే ముగించుకొని. ఇక దీంట్లోనే అన్ని స్పెషాలిటీస్ ఉంటాయి. విందు చిందు తినడానికి ప్రతిదీ, షాపింగ్స్ కూడా దాంట్లో ఉంటాయట. కానీ అయితే మనల్ని అయితే లోపలికి అయితే అలౌ చేయరు. ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాం. చూడండి అక్కడైతే క్రౌడ్ అయితే ఎంతలా ఉందో, మామూలుగా లేదు అది క్రౌడ్ వచ్చేసి. ఇక అవన్నీ అయితే హోటల్స్. వీళ్ళు ఇందులో వచ్చిన ప్రయాణికులు అయితే దాంట్లో రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. అది ఒక రెస్టింగ్ హాల్స్ టైపు. దాంట్లో అయితే రెస్ట్ తీసుకుని ఇంకో ఇప్పుడు దాంట్లో అయితే వెళ్తున్నారు చూడు సరదా తిరిగేందుకు. ఈయన ఊళ్ళైతే పాకిస్తాన్ అని చెప్పి వీళ్ళైతే పాకిస్తాన్ రొట్టెలు పెట్టుకున్నారు. ఇక ఇదైతే వచ్చేసి మినీ క్రూజ్ షిప్ అంట. ఇంకా ఇంతకు ముందు అయితే ఇంతకన్నా పెద్ద అయితే వచ్చేసాయి. ఇవైతే చిన్న మినీ క్రూజ్ షిప్. 1 2 3 4 5 ఇది వచ్చేసి 8 అంతస్తులు. 1 2 3 4 5 ఫ్లోర్లు అయితే ఉంది ఇది. ఇంక ఇదైతే ఇంకా చిన్నదే. ఇంతకు ముందు చాలా పెద్ద అయితే వచ్చాయి. వచ్చి ఇంక చిన్నది వచ్చింది. ఇక మేమైతే చాలా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మేము ఫన్నీ వీడియోస్ ఇద్దాం అనుకున్నాం. కానీ మా మాయగడికి అయితే ఒక లవ్ సాంగ్ అయితే తీయాలి. ఇప్పుడు వరకు చాలా టైం అయితే పడేసింది. ఇంకా లైట్ ఫుడ్ అలా అయిపోతుంది. ఇక్కడ మేము చెక్అవుట్ అయిపోవాలి. నెక్స్ట్ ప్లానింగ్ అయితే నైట్ మాకు పబ్ అయితే ప్లానింగ్ ఉంది. పబ్ ప్లానింగ్ అయితే ఆల్మోస్ట్ బయట అయితే తీస్తాం. లోపల అయితే అలౌడ్ ఉండకుండా ట్రై చేస్తాం మీ గురించి. ఒకవేళ అవుతే కంపల్సరీ తీసి పెడతాం. లేదంటే ఇలా ఉంటారు. ఒక్కొక్కరు సంకల్ పెట్టి తీసుకెళ్తాడు అక్కడ మనం వీడియో తీసేవాడు బాల్ కూడా. ట్రై చేద్దాం. ఖచ్చితంగా అయితే దాన్ని మేము అందిస్తాం అనుకుంటున్నాం మీకోసం ఒకసారి. సో ఖత్తర్లో విజిట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే సరదాగా ఖాళీగా కూల్గా తిరిగే వాళ్ళు మాలాంటి వాళ్ళు ఎవరైనా సండే, అంటే ఇండియాలో సండే ఉంటుంది, గల్ఫ్ కంట్రీలో అయితే ఓన్లీ ఫ్రైడే మాత్రమే. ఫ్రైడే రోజు ఎవరికైనా సెలవు ఉన్న వాళ్ళు అయితే వచ్చి చూడొచ్చు.
ఇకైతే ఫ్రీ చూడడానికి. ఇదే కాదు ఇంకా అటు సైడ్ అయితే మనకి ఫిష్ ఎక్వేరియం అనేది ఇది ఉందంట. కానీ అక్కడికి వెళ్దాం అనుకున్నాం, మాకు టైం అయితే సరిపోవట్లేదు. ఇంకా చిన్న పని ఒకటి ఉంది, బయటకి అయితే వెళ్ళాలి కదా. ఇక నైట్ ప్లానింగ్ల కోసం అయితే మేము సెట్టింగ్ చేసుకుంటున్నాం. ఇంకా ఇక్కడ ఎవరన్నా ఖత్తర్లో ఖాళీగా మళ్ళా పని చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి అయితే మైండ్ రిఫ్రెష్ చేసుకోవచ్చు. మాకైతే మైండ్ పోలేదు. మా మాయకి నాకు మా మాయ సజెషన్స్ చెప్పుకుంటూ ఇంట్లో ఉండేవాళ్ళు. సరదాగా ఇంకా అలా బయటకు వెళ్దాం కదా అని చెప్పేసి అయితే ఈరోజు మేము ప్లాన్ చేసుకున్నాం, సరదాగా వచ్చాం. ఈరోజు అయితే చాలా రిఫ్రెష్ అయితే అయిపోయింది మైండ్. సో ఇక మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్.